హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో రెండు ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఐరన్ కడాయిని పెట్టుకోవాలి. 1 కప్పు పల్లీలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటెతో కంటిన్యూగా తిప్పుతూ 15 నిమిషాల పాటు ఈ పల్లీలు మాడిపోకుండా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే పప్పులు లోపలి వరకు వేగుతాయి. ఈ పప్పులు మంచిగా వేగేంత వరకు ఇలా గరిటెతో కలుపుతూనే ఉండాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియోలో చాలా టిప్స్ చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేస్తూ చూడకండి, పూర్తిగా చివరి వరకు చూడండి. ఇలా ఒక పల్లీని ఇలా చూస్తే పొట్టు ఊడిపోతే పల్లీలు వేగాయని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసుకున్నట్టు ఇలా స్మాష్ చేయాలి. పల్లీలపై ఉన్న పొట్టు సపరేట్ అవుతుంది. ఇది కొత్తగా వంట చేసే వాళ్ళకి ఉపయోగపడే టెక్నిక్. చేతులు కాల్చుకోకుండా ఇలా ఈ పద్ధతిలో చేసి చూడండి. ఇప్పుడు పొట్టు ఇల్లంతా అవ్వకుండా ఇలా ఒక జాలి గరిటె లాంటిది ఇలా తీసుకుని ఈ కింద ప్లేటు పెట్టి పప్పుల్ని వేసి ఆ పొట్టంతా ప్లేట్లోకి దిగుతుంది. ఇప్పుడు ఈ పప్పుల్ని మనం ఇలా సపరేట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక ఇలాచీ వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 1 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. నేను బెల్లాన్ని తరిగి తీసుకున్నాను, త్వరగా కరుగుతుందని ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకున్నాను. ఇది వడపోసే పనేమీ ఉండదు, నలకలేమీ లేవు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసాను. కొంచెం నీళ్లు పోసుకొని 1/4 కప్పు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఒకవేళ బెల్లంలో ఏమైనా డస్ట్ లాంటిది ఉందనిపిస్తే మీరు వడపోసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టేసి ఈ పాకం అయ్యేంత వరకు చూసుకోవాలి. ఇలాగ మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గరిటెతో కలుపుకుంటూ కొంచెం పాకం రానివ్వాలి. మరీ తీగ పాకం కూడా అవసరం లేదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీని మనం ఈ బెల్లం పాకంలో వేసుకోవాలి. చూడటానికి కోవాలాగా ఉంది, స్మెల్ కూడా చాలా బాగుంది. లో ఫ్లేమ్లోనే ఉంచి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసి ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కంటిన్యూగా గరిటతో కలుపుతూ ఉండాలి. ఇది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు ఒక ప్లేట్లోకైనా తీసుకోండి. నేను కొంచెం నెయ్యి అప్లై చేసి మొత్తం ఇలా వేసేసుకోవాలి. లేట్ చేయకుండా వేడిగా ఉన్నప్పుడే మీరు ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని ఆ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్పూన్కి వెనక వైపు బాగానే నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఒకసారి మొత్తం పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్పూన్కి నెయ్యి అప్లై చేయటం వల్ల స్పూన్కి అంటుకోకుండా ఉంటుంది, ఈజీగా మూవ్ అవుతుంది. కాబట్టి ఇలా అప్లై చేసేసుకుని ఇలా మొత్తం సమానంగా అయ్యేలాగా ఇలా స్పూన్తో అనేసుకోండి. ఇప్పుడు పూర్తిగా చల్లారే అంతవరకు కాకుండా కొంచెం వేడిగా ఉండంగానే చాక్తో కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఈ బర్ఫీని పళ్ళు రాని చిన్నపిల్లలకి పెట్టినా చాలా మంచిది. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా హెల్దీగా పల్లీలతో ఇలా బర్ఫీ చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి. పల్లీలు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి రోజు ఒక ముక్క చప్పున హ్యాపీగా తినొచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది, చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం అసలు మర్చిపోకండి. గంట సింబల్ని నొక్కండి, ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి.